పోలీసుల దృష్టిలో బావ చచ్చిపోయినట్టుగా క్రియేట్ చేసినట్టుందక్క అని చెప్పాను. కానీ నాకు అదే అనిపిస్తుంది అప్పు, ఇప్పుడు ఏం చేయాలి అనగాని, ఏ డాక్టర్ అక్క అబద్ధం చెప్పింది, పదక్క మనం ఒక పని చేద్దాం, ఆ డాక్టర్ని 4 తన్నితే విషయాలన్నీ బయటకు వస్తాయి, అప్పుడు ఏం చేయాలనేది అప్పుడు నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను అని చెప్పనేసరికి, ఏం చేద్దాం అప్పు అనగాని, ముందు పదక్క అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా రివాల్వర్ కాస్త తీసి టేబుల్ మీద పెట్టేసరికి, ఇందాక వచ్చిన పేషెంట్కి ఏంటి చెప్తున్నావు, తను కోమాలో 6 నెలల పాటు ఉన్నాడా, నువ్వే ట్రీట్ చేసావా ఏంటి, తనకు యాక్సిడెంట్ జరిగింది లాస్ట్ 15 డేస్ బ్యాక్, మరి 6 నెలలు కోమాలో ఉన్నావని చెప్తున్నావేంటి, ముందు నీ లైసెన్స్ తీసి జైల్లో పెడితే విషయాలన్నీ బయటకు వస్తాయి, నువ్వు అబద్ధం చెప్పి ఫ్రాడ్ చేస్తున్నావు కదా అనగానే, మేడం మేడం క్షమించండి మేడం, ఆ మేడం అలా చెప్పమంటేనే చెప్పాను, తనకి 6 నెలల క్రితమే గతం గుర్తు లేనట్టుగా చెప్పమని చెప్పారు, నిజానికి ఆయన కోమాలోకి ఏమీ వెళ్ళలేదు, యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన నార్మల్గానే హాస్పిటల్కి తీసుకొచ్చారు, గతాన్ని మాత్రం మర్చిపోయారు అని చెప్పాను. కానీ ఇప్పుడు మా బావకు గతం గుర్తు రావాలంటే ఏం చేయాలి అనగానే, డైలీ ఒక మెడిసిన్ ఉంది మేడం, ఆ మెడిసిన్ వేస్తే అంటే ఆ టాబ్లెట్స్ డైలీ యూస్ చేస్తే ఖచ్చితంగా మీ బావగారు కోమాలోంచి బయటకు వస్తారు, కానీ ఆ మెడిసిన్ ఆవిడ ఇవ్వొద్దని చెప్పారు మేడం అని చెప్పనేసరికి, సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, మా అక్కను వాళ్ళ ఇంటికి డాక్టర్గా పంపించాలి, కావాలని నువ్వు పర్సనల్ కేర్ తీసుకుంటున్నట్టుగా వాళ్ళ ముందు నటించి మా అక్క నా ఇంటికి పంపించాలని. కానీ అప్పు నాకేం తెలుసని అక్క అని అనేసరికి, నీకేం తెలియని అవసరం లేదక్క, కేవలం నువ్వు అక్కడికి ఒక డాక్టర్గా మాత్రమే వెళ్తావు, నీ వేషధారణ అంతా కూడా మార్చేస్తే ఆ యామని నిన్ను గుర్తుపట్టలేదు, అప్పుడు నువ్వు డాక్టర్గా తన ముందు ఉంటూ బావకు గతం గుర్తు రావడానికి డైలీ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా బావకు గతం గుర్తొస్తుంది, ఏ డాక్టర్ గుర్తొస్తుంది కదా అని. కానీ ఒక్క 1 మంత్ పాటు ఉంటే ఖచ్చితంగా గుర్తొస్తుంది మేడం అని చెప్పనేసరికి, ఇప్పుడు నువ్వు యామనికి ఏం చెప్పి ఒప్పిస్తావు, మా అక్కను అక్కడికి డాక్టర్గా పంపించడానికి అనగానే, అది నేను చూసుకుంటాను మేడం, దయచేసి నా లైసెన్స్ని క్యాన్సిల్ చేయొద్దు మేడం, పిల్ల పాపలు ఉన్నవాడిని మేడం అని చెప్పాను. కానీ మరి అబద్ధం చెప్పినప్పుడు ఈ భయం లేదా నీకు, అంటే అబద్ధం సునాయాసంగా చెప్పేశావు, ఇప్పుడు మాకు దొరికిపోయేసరికి పిల్లలు భార్య ఉందని నా ముందు వెర్రి వేషాలు వేస్తున్నావు అనగాని, ప్లీజ్ మేడం మీరు చెప్పినట్టుగానే మీ అక్కగారిని అక్కడికి పంపిస్తాను, ఇంతకీ ఈవిడ ఆయనకి ఏమవుతుంది మేడం అని చెప్పాను. కానీ భార్య అని చెప్పనేసరికి, మరి భార్య ఉండగా ఆవిడెందుకు మేడం అలా చేస్తుంది అనగాని, ఆ విషయం తెలుసుకోవడం కోసమే కదా మా బావకు కూడా గతం గుర్తు రావాలన్న ఉద్దేశంతోనే అక్కడికి పంపించాలనుకుంటున్నాం, నీకు ఈ ఊర్లో దుగ్గిరాల ఫ్యామిలీ తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు మేడం అని చెప్పనేసరికి, ఆ దుగ్గిరాలింటి వారసుడే ఆయన అని చెప్పాను. కానీ ఏంటి దుగ్గిరాలింటి వారసుడు స్వరాజ్ గారు ఆయన, మరి రామని చెప్పారు అనగానే, పేరుతో పాటు అన్నీ మార్చేసిందిలే, మొత్తానికైతే ప్లాన్ చేసి నాకు ఫోన్ చేసి చెప్పు, మా అక్కని డాక్టర్గా రెడీ చేసి తీసుకొస్తాను అని చెప్పనేసరికి, సరే మేడం రేపుడికల్లా రెడీ, నేను ఆమెతో మాట్లాడి ఏదో రకంగా ఒప్పించి పంపిస్తాను మేడం అని చెప్పనేసరికి, సరే అయితే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తారు. అప్పు అంటూ అప్పును గట్టిగా హత్తుకుంటుంది, భయపడకక్క, బావ దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళే ఏర్పాటు చేస్తాను, నువ్వు ఆ యామనికి ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకుండా బావకు గతం గుర్తొచ్చేటట్టుగా నువ్వే చేసుకోవాలి, యామనికి అనుమానం వస్తే ఎంతకైనా తెగించేటట్టుగా కనిపిస్తుంది, నీకు ఎలాంటి అనుమానం వచ్చినా ఎలాంటి ఇబ్బంది అనిపించినా అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా నాకు ఫోన్ చేయక్క, ఫుల్ ఫోర్స్తో అక్కడికి దిగిపోతాను అని చెప్పనేసరికి, సరే అప్పు అనగాని, మరి ఇప్పుడు నేను డాక్టర్లా అని చెప్పాను. కానీ నాకు తెలిసిన ఒక బ్యూటీషియన్ ఉంది, తన దగ్గరికి తీసుకువెళ్తాను, తనే నిన్ను పూర్తిగా మేకప్ వేసి మార్చేస్తుందని తన దగ్గరికి తీసుకువెళ్ళేసరికి తను పూర్తిగా కావ్య మొత్తం హెయిర్ స్టైలు అంతా కూడా మార్చేస్తుంది, స్పెట్స్ పెట్టి కావ్యను ఒక డాక్టర్లా తయారు చేస్తుంది. మరుసటి రోజుకి డాక్టర్ ఫోన్ చేస్తాడు, మేడం యామిని గారితో నేను అంతా మాట్లాడాను, ఇప్పుడు ఆవిడ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తానన్నారు, మీరు ఇక్కడికి వస్తారా మేడం అని చెప్పాను. కానీ ఇప్పుడే వస్తాము అని చెప్పి, అది మీ పేరు చెప్పలేదు మేడం, డాక్టర్ అని మాత్రమే చెప్పాను అనగానే,
పేరు ఏదో ఒకటి చెప్పి నాకు చెప్పు. మీ హాస్పిటల్లోనే ఏదో ఒక డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ పేరే లేదో ఏదో ఒకటి పేరు చెప్పు అని చెప్పాను. కానీ సరే మేడం పేరు పేరు అని చెప్పనేసరికి అదే పేరు ఏం చెప్తున్నావు అనగానే నవ్య అని చెప్తాను మేడం అనగానే ఓకే అని చెప్పి ఇంకా కావ్యను కాస్త డాక్టర్లా మార్చి నవ్యగా మార్చి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అప్పు చాటుగా ఉండి అంతా చూస్తుంది. యామని రాని వస్తుంది. హలో డాక్టర్ అనగానే హలో మేడం అని చెప్పి పలకరించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని కానీ ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నారు కదా ఈ మధ్యన, అప్పుడెప్పుడో నన్ను చూసుంటారు, నేను ఈ హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాను అని చెప్పనేసరికి మేడం పేషెంట్ గురించి అంతా మేడంకి చెప్పాను. మేడంకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేషెంట్ని చూసుకుంటారు. మీరు అనుకున్నట్టుగానే గతం గుర్తు రాకుండా మేడం దగ్గరుండి చూసుకుంటారు. మీరు అస్తమానం ఉన్నా సార్కి అనుమానం వస్తుందని చెప్పారు కదా, మేడంకి అంతా చెప్పాను. మన ప్రాబ్లం గురించి మేడంకి బాగా తెలుసు అనగానే చాలా థ్యాంక్స్ డాక్టర్ అనగానే పర్వాలేదు మేడం తీసుకువెళ్ళండి, తను జూనియర్ డాక్టర్ కాబట్టి తన్ని అక్కడే ఉంచినా ఏ ప్రాబ్లం లేదు, నేను దీంతో పర్సనల్గా మాట్లాడాను, మీ గురించి కూడా చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ డాక్టర్ అనగానే నర్సునే ఇచ్చి పంపించేదాన్ని, కానీ నర్సు కంటే ఈవిడైతే కొంచెం పెద్ద అంటే డాక్టర్ హోదాలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెప్పి తను ప్రతిరోజు నైటు కూడా అక్కడే ఉండి చూస్తారు. ఒక 1 మంత్ అలా అబ్జర్వ్ చేస్తే ప్యూర్గా గతం గురించి ఆలోచించకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఆయన సిద్ధపడతారా అనగానే చాలా థ్యాంక్స్ డాక్టర్ అని ఇంకా యామని కావ్యం తీసుకుని వెళ్తుంది. దొంగముండా నన్ను నా భర్తను పెళ్లి చేసుకోవడానికి ఎంత ప్లాన్ చేసావే, నా భర్తను పెళ్లి చేసుకుందామని సంబరపడిపోతున్నావు కదా, నెల రోజుల్లో నా భర్తను మామూలు మనిషిని చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి పంపించావా అనగానే పంపించాను మేడం, మీరు చెప్పినట్టే చెప్పాను అనగానే మరి మెడిసిన్స్ ఇచ్చావా అని చెప్పనేసరికి ఇచ్చాను మేడం, ఆ మెడిసిన్స్ వేసుకుంటే సార్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది మేడం, దయచేసి నా జోలికి రావద్దు మేడం అనగానే పని పూర్తవ్వాలి కదా, ఇప్పుడే తోకముడిచి యామనికి నువ్వు నిజం చెప్పేస్తే తర్వాత నాకు తెలుస్తుంది కదా, అప్పుడు చెప్తాను నీ పని అనగానే ప్లీజ్ మేడం చెప్పరు మేడం అని చెప్పాను. కానీ సరే నీ డ్యూటీ నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను అని అప్పు కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావ్య అక్కడికి వెళ్ళడంతో రాజు కావ్య చూపులను బట్టే కావ్య అని తెలుసుకుంటాడు. కావ్యని ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటాడు. రోజు ఇంజక్షన్ ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం, ఇక రాజు దగ్గర ఉండి మాటలు చెప్పడం అంతా చేస్తుంది. మీరు అలా చేయండి ఇలా చేయండి అని స్పర్శ తగిలించడం, ఇంకా అలా చేసేసరికి రాజ్కి గతం కొద్దిగా గుర్తు రావడం జరుగుతుంది. ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల గతం గుర్తొస్తుందని డాక్టర్ చెప్పాడు కదా, చెప్పినట్టుగానే రాజ్కి ముందు ఒక డ్రీమ్ లాగా వచ్చి డ్రీమ్లో తన ఫ్యామిలీతో గడిపిన రోజులు, తన భార్యతో జరిగిన గొడవలు, ఇంకా వాళ్ళ పెళ్ళి జరగడం అంతా కూడా ఒక్కొక్కటిగా అన్నీ నెగిటివ్ షేడ్లో గుర్తొస్తూ ఉంటాయి. అలా గుర్తొచ్చిన రాజు కొన్ని 15 రోజులకి కొంచెం మార్పు వస్తుంది. యామినిని కొంచెం దూరంగానే ఉండమని చెప్తారు. మీరు పూర్తిగా దగ్గర కాకండి మేడం, కొంచెం దూరంగా ఉంటేనే సార్కి మొత్తం అంతా కూడా క్లియర్ అయ్యి మీ దగ్గరికే వస్తారు అని చెప్పినట్టు చెప్తుంది కావ్య. అయితే ఇంకా కావ్య అలా చెప్పడం, అలాగే తన తల్లిదండ్రుల ఫోటోలు చూపించి వీళ్ళెవరో తెలుసా మీకు, వీళ్ళెవరో తెలుసా, చూసినట్టు అనిపిస్తుందా, వీళ్ళు మా అత్తయ్య మామయ్య అంటూ తనకు ఏమవుతారనేది చెప్పడంతో పాటు తన భర్తకు తల్లి తండ్రి అని ఆ రకంగా అంటే రాజులో కొంచెం మోటివేషను, రాజుకి గతం గుర్తు రావాలన్న కొంచెం ఆశ కలిగించాలన్న ఉద్దేశంతో ఇంకా కావ్య అయితే చాలా కష్టపడుతుంది. 20 రోజులు అయ్యేసరికి రాజులో కొద్దిగా మార్పు మొదలైపోయి కావ్య తన భార్య అన్న విషయానికి తనకు పెళ్ళయిందని గతం మొత్తం కొద్దిగా గుర్తొచ్చేసరికి యామిని కూడా కాలేజీ డేస్లో యామినిని చూడడంతో కాలేజీ డేస్ అంతా కూడా గుర్తొచ్చి తర్వాత అన్నీ కూడా గుర్తొచ్చి రాజు పూర్తిగా మారిపోతాడు. కావ్యం చూడడంతో కళావతి అని పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యామిని. ఏంట్రా అనగానే ఎవరు రాము, నా పేరు రాజ్ కదా అని చెప్పనేసరికి అప్పుడు ఇంకా కావ్య వేషం తీస్తుంది. నువ్వా అనగానే అవును, నా భర్తను మామూలు మనిషిని చేసుకోవడానికి నేనే వచ్చాను,
అని అప్పుకు ఫోన్ చేయడంతో అప్పు కాస్త వెంటనే వచ్చి, ఏంటే నా బావని నా అక్క నుంచి దూరం చేస్తావా, పైగా నువ్వు మరదలంటూ చెప్తావా, ఎంత మోసం చేసావే, నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంచకూడదు, కానిస్టేబుల్స్ తినని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి, మా కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన దీన్ని బయట అస్సలు ఉంచకూడదనగానే, అస్సలు ఉంచొద్దప్పు, దీనికి శిక్ష పడాలి, నా స్నేహితురాల మీద యాసిడ్ పోసినందుకు అప్పుడే దీన్ని జైల్లో పెట్టించాను, ఇప్పుడు నా కుటుంబం నుంచి కూడా దూరం చేసినందుకు అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. మొత్తానికైతే డాక్టర్గా రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్కి మొత్తం గతం గుర్తుకొచ్చేటట్టుగా చేస్తుంది కావ్య. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.